హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు లండన్లో మాకు డే 5. ఈ రోజు నేను ఏ లొకేషన్స్ చూశాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. డే 1 to 4 వీడియోస్ గనక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్స్ అన్నీ కూడా నేను కమెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను, చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఈ రోజు మా ప్లాన్లో ఒక్క లొకేషన్ మాత్రమే ఉంది, అదే స్కై గార్డెన్స్. ఇంకా లంచ్ తర్వాత మేము గ్లాస్గోకి రిటర్న్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోవాలి. సో బ్రేక్ఫాస్ట్ చేసి ఇమ్మీడియట్ గా అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ లో మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము స్కై గార్డెన్స్ కి. ఇది మోన్మెంట్ స్టేషన్ కి దగ్గరలో ఉంటుందన్నమాట. స్కై గార్డెన్స్ ని వాకీ టాకీ బిల్డింగ్ అని కూడా అంటారు, ఎందుకంటే దీని షేప్ వాకీ టాకీ లాగా ఉంటుంది. టికెట్స్ విషయానికి వస్తే మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే ఎంట్రీ ఫ్రీ ఉంటుంది, కానీ మీకు కాఫీకి కూపన్స్ ఏం రావు. ఒకవేళ ప్రీ బుకింగ్ లేకుండా వచ్చారనుకోండి చార్జెస్ ఉంటాయి అన్నమాట, అంటే ఎంట్రీ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. కానీ మీకు ఇక్కడ కాఫీ కూపన్స్ ఇస్తాడు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మేమైతే ప్రీ బుకింగ్ లేకుండానే వెళ్ళాము, సో మాకు కాఫీ కూపన్స్ వచ్చాయి. ఇది 35 ఫ్లోర్స్ బిల్డింగ్, 4 సైడ్స్ మిర్రర్స్ తో బిల్డ్ చేసి ఉంటుంది. సో లండన్ సిటీ కంప్లీట్ గా మీరు 360 డిగ్రీ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్. లోపల ఒక చిన్న కఫే కూడా ఉంది. రైట్ సైడ్ మనకి స్టెప్స్ ఇచ్చారు. పైకి వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ లో గార్డెన్ ఏరియా మొత్తం ఉంటుందన్నమాట. ఇంత హైట్ లో చెట్లు పెంచడం ఒక టాస్క్ అయితే వాటిని మెయింటైన్ చేయడం ఇంకొక టాస్క్. ఇది 35 ఫ్లోర్స్ అయినా కూడా 35th ఫ్లోర్ నుంచి మనకి గార్డెన్ ని అరేంజ్ చేశారు. నార్మల్ గా మనకి గార్డెన్ అంటే తెలుసు నేల మీద ఉంటుంది అని, కానీ ఇది 35 to 37 ఫ్లోర్స్ ఈ మిడిల్ లో గార్డెన్ ని అరేంజ్ చేశారు. అంటే అంత ఎత్తు మీదన మనకి గార్డెన్ ఉండటం వల్ల వీళ్ళు దీనికి స్కై గార్డెన్స్ అని పేరు పెట్టారు. స్కై గార్డెన్స్ 35 ఫ్లోర్సే, కానీ ది ష్రెడ్ అని ఇంకొక బిల్డింగ్ ఉంది, అది 95 ఫ్లోర్స్ బిల్డింగ్. ఓవరాల్ గా యూకే లోనే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ అంతా కూడాను గ్లాస్ వాల్స్ తో ఫుల్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. గార్డెన్ దగ్గర సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటే భలే అనిపించింది నాకు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ చూపిస్తా చూడండి. కొన్ని బ్రిడ్జెస్ లైక్ టవర్ బ్రిడ్జ్, లండన్ బ్రిడ్జ్, మిలీనియం బ్రిడ్జ్, ఇంకా కొంచెం డిస్టెన్స్ లో మనకి బ్లాక్ ఫ్రైరర్స్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే డే 4 లో మేము బోట్ రైడ్ చేసాం కదా, అది ఈ రివర్ మీదనే. బోట్ లో ఉన్నప్పుడు కూడా మనకి క్లియర్ గా స్కై గార్డెన్స్ బిల్డింగ్ కనిపిస్తుంది. సిటీని మిర్రర్స్ లోపల నుంచి చూసాం కదా, కానీ ఇక్కడ మనకి అవుట్ సైడ్ బాల్కనీ టైప్ టెర్రస్ అని ఒక డోర్ ఉంటుంది, అది ఓపెన్ చేశారు. దాన్ని స్కై గార్డెన్స్ టెర్రస్ బాల్కనీ అని అంటారు. అక్కడి నుంచి ఓపెన్ ఎయిర్ లో లండన్ వ్యూ చూడొచ్చు. అమేజింగ్ గా ఉంటుంది. అంటే కంప్లీట్ గా మిర్రర్ ఉండదు అని కాదు, ఒక సర్టెన్ హైట్ వరకు మనకి మిర్రర్ ఉంటుంది, మిగతా అంతా కూడాను ఓపెన్ ఎయిర్ అనమాట. లైక్ మనకి ఇంకా అసలు అక్కడి నుంచి క్లియర్ గా స్కైని కానివ్వండి, బిల్డింగ్స్ కానీ అన్ని చూడొచ్చు. మనకి ఇక్కడ ఆపోజిట్ లో
కనిపిస్తుంది చూసారా, అదే ష్రెడ్ బిల్డింగ్. అరౌండ్ 12 o'clock ఆ టైంలో మేము మళ్ళీ హోటల్ కి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. లగేజ్ మొత్తం ప్యాక్ చేసే గ్యాప్ లో మా వారు లంచ్ ఆర్డర్ చేసి ఫుడ్ డెలివరీ అయ్యాక మేము హోటల్ చెక్అవుట్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయాము. ఈ 5 days ట్రిప్ లో నేను తెలుసుకున్న విషయం ఏంటి అంటే, ప్లాన్ చేసుకున్న లొకేషన్స్ అన్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఫస్ట్ లొకేషన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అవర్స్ చూడాలి. దాన్ని బట్టి టికెట్స్ బుక్ చేసుకోవాలి. అలా చూడక మేము డే 4 లో వెస్ట్మిన్స్టర్ అబే చూడాల్సింది మిస్ అయ్యాము. జ్యువెల్ హౌస్ డే 3 అంటే జాన్ 1 క్లోజింగ్ డే, అది తెలియక మేము డే 4 లో అంటే జాన్ 2 చూసాము. దానివల్ల మాకు ఇలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయింది. మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఎనీవేస్ నెక్స్ట్ టైం మళ్ళీ మేము లండన్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుంటాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ video. Bye bye.